శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్ర 10వ భాగం 15/12/20 34వ అంశం. పెద్ద పలుకులు. ఒకనాడు నా పూర్వ సహపాఠి ఒకడు నా దగ్గరకు వచ్చి తన్ను నీచ కులస్తుడని, కళాశాలలో మిత్రులు గేలి చేస్తున్నారని విచారంగా ప్రతిపాడు. అతడు వేశ్య కులం వాడు. విశాల భావాలు అలవరుచుకోవాల్సిన విద్యార్థులు గుణసంపన్నుడైన ఇతన్ని నిరసించటం శోచనీయమని నేను కళాశాలలో మిత్రులతో చెప్పి, వారు నా మాటలు ఊకొట్టారే కానీ మనసు మార్చుకున్నట్లుగా కనపడు. పట్ట పరీక్ష తరగతులలో డిగ్రీ. మాకొక పంచమ జాతి క్రైస్తవుడు సహపాఠిగా ఉన్నాడు. ఒకనాడతడు నా బల్ల దగ్గరకు వచ్చి తాను అక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు. విద్యార్థి తరగతిలో ఎక్కడైనా కూర్చోవచ్చు కనుక నేను అతని ఆ ప్రశ్నకు ఆశ్చర్యపడు. కానీ హీన జాతి వాడనని, మిత్రులు తన్ను హేయంగా చూస్తున్నారని, తమ దగ్గరికి చేరనీయరని చెప్పి నాకు అమితంగా కోపం. తరగతిలో అనేకులు జాతి భేదాలు పాటింపమని చెప్పుకుంటూ ప్రార్థన చేసే సామాజికులు. వీరు ఇలా సంకుచిత భావాలతో ఈతని పట్ల మెలగటం నాకు ఆశ్చర్య విషాదాలు కలిగి. తెలివిగలవాడు, తెలుగులో అందరికంటే బాగా చదివి మంచి మార్కులు పెట్టుకునేవాడు. అవజ్ఞ చేయటం అదగదని నేను 2-3 సార్లు స్నేహితులతో నొక్కి చెప్పగా వాళ్ళు ఒకళ్ళ మొహం ఒకడు చూశారే కానీ తమకు నడవడికి విచారపడదు. అందువల్ల ఆ విషాదం మరింత పెరిగి ఎక్కువ చనువు గల ఒక మిత్రుడు అంత మెల్లగా నాతో, నీకు గల సోదర భావం మాకు ఉందయ్యా, కానీ గోమాంసభక్షకుడైన అతడు నీ దగ్గర కూర్చున్నప్పుడు మేము నిలవలేం అన్నా. ఆ మాటలలో కొంత సత్యం లేకపోలేదు, కానీ తమతో సమానంగా చూసే నలుగురి మధ్య వెలిగే అవకాశం ఉన్నప్పుడే అలాంటి యువకుడు ఎక్కువ శుచి శుభ్రాలు కలిగి ఎక్కువ జాగ్రత్తతో సంచరించగలడని నేను నన్ను పంచమ సహాధ్యాయుణ్ణి ప్రేమిస్తున్నా. కళాశాల వద్ద కొట్లాటలో మాకు తెలిసిన ఒక పూట కోళ్ళమ్మ ముసలమ్మ చుట్టుపట్ల ఉన్న విద్యార్థులు జలపాతం అనే పేరు పెట్టి వేధిస్తుంటారని నాకు వినబడి, విద్యార్థులు ప్రార్థనా సామాజికులు కూడా ఇలా చేయటానికి నేనెంతో బాధపడ్డాను. అలాంటి సహాధ్యాయుల కొందరిని ఒక చోటికి చేర్చి నేను విద్యాధికులైన వాళ్ళు తమ బాధ్యతలను గుర్తింప, దిక్కులేని పేదరిక పూటకూళ్ళ దాన్ని పరిహసించడం సిగ్గు చేయటం చెప్పు. వీరి మధ్యలో ఉండే సాంబర శివరావు అనేవాడు నేను అందరిలోనూ మొనగాడని అనుకొని విసిమి పడుతూ ఉంటాడని, ప్రార్థన సమాజంలో నిరంకుశాధికారినని భావించుకుంటూ ఉంటాడని, తాను మాత్రం నన్ను ఆ మొత్త కొద్ది కూడా లెక్క చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 2-3 నెలల నాతో అతడు మాట్లాడక సదా ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. చివరికి చనవరియు సరసుడు ఆయన సాంబశివరావే ఇలా నాతో మాట్లాడకపోవడం నాకు బాధ కలిగి ఒకనాడు అతన్ని పిలిచి జలపాత సందర్భంగా నేను అన్న మాటలు నిష్ఠురోక్తులకు నన్ను మన్నించమన్నాను. ఆ చెలికాడంత పసిపాపల గోలున ఎచ్చి నా మాటలు తానేమీ తప్పు పట్టలేదని, తన జిహ్వను అరికట్టడానికే తాను ఈ దీర్ఘ మౌనాన్ని వ్రతాన్ని అవలంబించి ప్రవర్తనలో లాభాన్ని పొందుతున్నానని చెప్పారు. తర్వాత మేమిద్దరం వెనకటిలాగానే కలిసిమెలిసి నేస్తులమయ్యాం. కానీ ఎప్పుడు సాంబశివరావు వంటి నిష్కపట్ట హృదయులు కారు అందరు. మితిమీరిన గర్వం,
అహంభావాన్ని ప్రేరేపించటం చేత నేనిలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నానని ప్రార్థన సామాజికులలో చాలామంది నన్ను లోపల ద్వేషించారు. దీని పర్యవసానం కొంతవరకు కళాశాల చివరి రోజుల్లో నాకు బాగా కనపడి రంగనాయకులు నాయుడు గారు చెన్నపురి వెళ్ళి వచ్చినప్పుడు నా నేత్ర బాధ నివారణ కాల ఎక్కువసేపు చదివినా రాసిన కళ్ళు మండుతున్నాయి. పెళ్లికి వెళుతూ పెళ్లిని వెంట కోని తీసుకుపోయినట్లుగా వాడిలాగా నేను మద్రాసు పోయి వచ్చినప్పటి నుండి నాకు వ్రాత పని వెంటబడి అందువల్ల కళ్ళు మంట పెరిగే 4/9/91 నేను వీరేశలింగం గారింటికి వెళ్ళి రాజ్యలక్ష్మమ్మ గారు జబ్బుగా ఉన్నారని తెలిసి ఆమెను చూశాను. అప్పుడే శరీరం నెమ్మది పడుతూ ఉంటూ ఆ ఇల్లాలు కుశల ప్రశ్నలు వేయగా నా కళ్ళ సమాచారం చెప్పి దీనికి ఆమె విచారపడి పెద్ద చెరసాలలో వైద్యుడైనటువంటి రంగనాయకులు నాయుడు గారు కంటి వైద్యంలో మంచి సాధకులని పలికి పంతులు గారి ద్వారా ఆయన్ని ఎరుక చేసుకొని వారి సాయం పొందమని నాకు ఆలోచన చెప్పారు. ఆ నెల 17వ తేదీ నేను పంతులు గారిని దర్శించిన ఆయన తన ఆంధ్ర కవుల చరిత్రాన్ని పూర్తి చేయటానికి 6 నెలలు సెలవు తీసుకొని మెడ్రాసులో ఉంటామని చెప్పారు. ఆ సందర్భంగా నా కళ్ళ సంగతి వారితో చెప్పి రంగనాయకులు వారి దగ్గరకు నన్ను ఒకసారి తీసుకుపోమని కోరాను. వారు ఒప్పుకున్నారు. 6వ జూలై 21వ తారీఖు పంతులు గారి నేను కారాగారం అంటే జైలు దగ్గరకు వెళ్ళాను. అప్పుడు నాయుడు గారు రోగులకు మందు చీట్లిస్తున్నారు. కుర్చీ పైన పెడ నిలిచి ఖైదీ ఒకడు విసనకర్ర వేస్తున్నారు. నాయుడు గారు స్థూలకాయి, మంచి ఒడ్డు పొడుగు ఉన్నవారు. మందహాసం చేసేటప్పుడు సహజ సౌజన్యం వారి ముఖంలో నుండి వెలిసి 4 దిశకులకు ప్రసరిస్తూ ఉంటుంది. ఆయన పంతులు గారిని ప్రేమపూర్వకంగా ఆదరించారు. కుశల ప్రశ్నలైన తర్వాత లింగం గారు నన్ను గురించి నాయుడు గారితో చెప్పారు. నా కళ్ళు చూసి నేను కొంతకాలం చదువు విరమించటం శ్రేయస్కరమని చెప్పారు. అప్పటి నుండి నేను నాయుడు గారిని చూస్తూ వారిచ్చేటువంటి మందులు తీసుకుంటూ కొంచెంగా లాభం పొందా. కొంతకాలానికి రంగనాయకులు నాయుడు గారి నగర వైద్యశాలలోకి మార్చగా పట్టణ మధ్యంలో వారు కాపురానికి వచ్చి సహజ సౌజన్య మహిమల్లో నాయుడు గారు శీఘ్రకాలంలోనే అనుమోదం పొందిన వైద్యులనే కీర్తి పొందారు. దయా స్వభావులైన వారి ధర్మ సంస్థలు అమిత ప్రీతి. ఆయన సద్భావయుతుడవటం, సంస్కరణలాభిమాని అవటం, నాయుడు గారు వారి ధర్మపత్ని జానకీబాయి గారు సహృదయులు, సజీవ జీవన మహనీయులు, జీసస్ మహనీయులు యందు అధిక విశ్వాసం కలవ. పెరిగే సంసార బాధ్యతను భరిస్తూ ఉన్నవాళ్ళు వాడు బహిరంగంగా క్రైస్తవులు కాకపోయినా సామాన్య క్రైస్తవుల కంటే ఎన్నో రకాలుగా ఈశ్వర భక్తి కలవ, సదాచార నిష్ఠా సమన్విత. అనేక సార్లు తమ ఇంటికి పోయి తమతో సంభాషించేటువంటి నా మీద ఆ దంపతులిద్దరికీ అవ్యాజ సోదర భావం కలిగి నాలోని వత్సలత చేత నాయుడు గారు నా బంధుమిత్రులను దయచూపి ఉచిత వైద్య సహాయం ఇచ్చేసేవారు. ఆ రోజుల్లో నేను పెద్ద బజారుకు వెళ్ళి వచ్చేటప్పుడల్లా పెద్ద రస్తా పక్క ఒక బీద ముసలిది బిచ్చం అడుగుతూ ఉండేది. అంతకంటకు వార్ధక్యం ముదిరి కన్ను చూపు తప్పి ఆమె కూర్చుండ చోట నుండి కదలలేకపోయి దానికి వివేగమే మతి కూడా తప్పిపోతోంది. తూష్ణీం భావులైన జనుల మధ్యములో
ఈ ముసలి దాని దైన్యం నిస్సహాయతను చూసినప్పుడల్లా నా గుండె నీరవుతుంది. ఈ స్త్రీ సమాచారం 1-2 సార్లు నాయుడు గారితో నేను ప్రస్తావించగా దురవస్థలో ఉండే అలాంటి వారి రక్షణ కోసం ధర్మ సంస్థ ఏర్పడకపోవడం ఆయన బాధపడి తానే సాయమైనా చేస్తానన్న. జనులందరిలాగానే నాయుడు గారు కూడా దిక్కుమాలిన ఈ ముసలి సాంగతి మరిచిపోయారని నేను తలంచి ఒకనాడు రంగనాయకులు గారిని చూసి వస్తావడానికి వైద్యాలయానికి వెళ్ళా. ఆయనతో సంభాషిస్తూ కొంతసేపటికి నాకు ఒక చిత్రం చూపిస్తానని చెప్పి వైద్యశాల వెనక ఉన్న ఒక మారుమూలకు నన్ను తీసుకెళ్ళా. నాయుడు గారు ఇచ్చిన తెల్లని వలువ దాల్చి ఆ బీదగుడ్డి ముసలి పెళ్లి కూతురులాగా అక్కడ కులుకుతూ కూర్చొని వార్ధక్య దారిద్ర్యాలు తప్ప వేరే వ్యాధి లేని ఈ ముసలి నాయుడు గారి దయచేత వైద్యాలయంలో రోగిగా చేరి సువారం ఆరగిస్తోందంటే భోజనం దిక్కులేక బాట పక్క కాసిల్లే గుడ్డి వైద్యాలయంలో సౌకర్యం చేత ఇప్పుడు నునుపెక్కి పేట మొగంగా ఉండటం చూసి మా ఇద్దరికీ కళ్ళ నీళ్లు కమ్మాయి. నాయుడు గారి మాట వినబడి వృద్ధురాలు దండం పెట్టి ఆయన చేరువ దగ్గరకు పిలిచి ఏదో మాట్లాడి ఆయన చిరునవ్వు నవ్వుతూ దీనికి నల్ల మందు అలవాటు, కానీ ఇది వైద్యశాలలో ఎవరికి వాడం, దానిని వేరు మారుగా ఏదో సర్ది ఇస్తానండి అని నాతో అన్న. నాయుడు గారిని తలుచుకున్నప్పుడు తల్లిదండ్రుల భంగి ధర్మ తత్సరత దీనులగావ చింతించువాడు అనే ప్రహ్లాదుడి గురించిన కవి వచనం పోతన గారి నాకు స్మరణకు వస్తోంది. సత్య సంవర్ధిని ఏ వార్తాపత్రికనైనా నెలకొల్పటానికి పూర్వమే సత్తాపకుని స్వేచ్ఛ ఉంటుంది, కానీ పిమ్మట కాదు. అది ఆరంభమైనప్పటి నుండి క్రమం తప్పక నడవాల్సిందే. పత్రికాధిపతికి వట్టి కీలు బొమ్మల గడియారపు యంత్రంలా విసుగు విరామం లేక పనిచేయాలనే పాఠక జనుల ఉద్దేశం. సత్య సంవర్ధని మాసానికొకసారి ప్రచురితమైన చిన్న పత్రిక అయినా చేయాల్సిన పని ఎక్కువ. సాయం చేస్తానని మొదట వాగ్దానం చేసిన మిత్రుడు ఏదో ఒక నెపం పెట్టి సాకు చెప్పి తప్పించుకుంటారు. వ్యాసరచన తమకు అభ్యాసం లేదని కొందరు, తమ రచనాన్ని ప్రచురం కాలేదని కొందరు, వాటిలో మార్పులు చేశారని కొందరు మొరబెట్టి ఈ వ్యాజంలో తమ వాగ్దానాన్ని అమలు పరచల. లింగం గారు, కనకదాసు గారు ప్రతి నెలా పత్రికకు వ్రాస్తూనే ఉన్నారు. పెద్దవారైన పంతులు గారికి కానీ, పరీక్షకు చదివే కనకరాజుకు కానీ పత్రిక కూర్చిన కనులకు కానబడని ఎన్నో చిన్న పనులు అప్పగించడం అనుచితం కదా. కనుక మిగిలిన వ్యాసాలు రాసి చిత్తులు దిద్ది పత్రికను ముద్రించి చందాదారులతో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నేనే నిర్వహించాల్సి వచ్చి అందువల్ల నా కళ్ళ బాధ పెరిగింది. పూర్వాచార పరులైన మా కళాశాల అధ్యాపకులకు పాపము ప్రార్థన సమావేశంలో చేరిన కారణంగా నా కళ్ళు పోతున్నాయని పలికారు. సత్య సంవర్ధని కార్యభారాన్ని నా నేత్ర దృష్టి ధ్వంసమవుతోందని నేను చెబితే ఆయన మాటలు సత్యవాక్యాలుగా ఉండేవి. రాత పని ఎక్కువై నా కళ్ళకు మాంద్యం కలుగుతుంది. ఆ కారణం చేత నా దేహ ఆరోగ్యం చెడుతుందని రంగనాయకులు గారు కూడా చెప్పి కొంతకాలం నేను పరిపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని హితవు చెప్పారు. నేను సహపాఠుల ఎదుగుతుండగా విని ఎలాగో కళాశాలలోని నిత్య విధులు నిర్వహిస్తూ వచ్చా. కానీ పత్రిక పని అలా జరగదు. చెన్నపురిలో పరిచితులైన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు సాయం కోరగా వారు 2 వ్యాసాలు రాశారు. ఇలా నేను 1991 ఆగస్టు నెలలో వ్రాసిన అసహనం నాకు వారు అక్టోబర్లో, నేను నవంబర్లో వ్రాసిన ప్రేమ క్షమలు
అని దానికి డిసెంబర్లో అనుబంధ వ్యాసాలు రాసి పంపారు. ఈ ఇద్దరు రచయితల వ్యాసాలను చాలా తేడా ఉంది. నా వ్యాసాలు భావంలో, భాషా విషయంలో మిక్కుల కొరబడి ఉంది, లేవు తక్కువ. నాయుడు గారి వ్యాసాలు విశాల భావాలతో, విశిష్ట భాషా నైపుణ్యాలతో వ్యాసానికి సంచికకు ఇలాంటి తేడాలు ఉండటం సత్య సంపత్తిని సంప్రదాయమై వెనుకటి ప్రకరణంలో ఒకదానిలో మొదటి సంచికలోని వ్యాస భాగాలు మచ్చునకు చూపబడి, ప్రతి సంచికను ఆంగ్లంలో ఒక వ్యాసం, తెలుగులో 2-3 ఉండేవి. అందుచేత ఇంగ్లీషు వ్యాసంలో కంటే ఆంధ్ర వ్యాసంలోని ఇలాంటి తారతమ్యాలు ప్రస్ఫుటంగా కనబడి, విఖ్యాత రచయితైన వీరేశలింగం గారి వ్యాసరాజాలకు నాబూటి విద్యార్థి ప్రయాసంతో చిక్కిన వాటికి భేదాలు కళ్ళకు ఉన్నవాడికి ఎవ్వరికైనా కనబడు. 2వ సంచికలో పంతులుగా ఈశ్వరచంద్ర విద్యాసాగరులను గురించి నేను పరోపకారం గురించి వ్రాసి, 3వ సంచికలో పంతులు గారి సౌదామణి రాయ్ నేను రచించిన సత్యం 2-3 వచ్చి ఇవి కాక ఆ సంపుటంలో ఇక 2 మారుడే తెలుగు వ్యాసాలు నేను రాశాను. అవి 5లో శరత్కాలం, 7లో మిత్రత్వం. వీటన్నిటినీ పరిశీలిస్తే నేను ఎలా ఇంగ్లీషు వ్యాసాన్ని వదిలి తీసుకొని భావాన్నే కాక భాషా విషయంలో కూడా ఆంగ్ల సంప్రదాయాన్ని అనుకరిస్తున్నాను తెలియగా, మీ గాళ్లవాపు మొగమే తెలుస్తుంది అన్నట్టుగా నా వ్యాసాల మొదటి వాక్యాలే వాటి అన్య భాషా సంప్రదాయ అనుసరాన్ని తెలియచేస్తున్నాయి. ఏదో ఒక ఇంగ్లీషు మాత్రికను తీసుకొని కల్పన చేసు ఆంగ్ల భావాలను ఆ భాషా సంప్రదాయాలను అనుసరించి ఆంధ్ర వ్యాసాలు అల్లటం కంటే తోచిన విషయం తీసుకొని ఇష్టం వచ్చినట్టు తెలుగు వ్రాస్తే నా కలం బాగా సాగిపోయే. 8వ సంచికలో సత్యవాది పేరు పెట్టిన జాబునే నేను రాసిందే. అది పంచమ జాతి సమస్య గురించి. లేఖరి గ్రామాంతరం పోయి తిరిగి వచ్చేటప్పటికి ఒక బ్రాహ్మణి ఇంట భోజనం చేశాడు. భోజన సమయంలో ఇంటి యజమాని కోసం ఎవరో వచ్చి వీధిలో నిలుస్తున్నారని తెలిసి వాడు చెప్పరాని వాడని గృహిణి చెప్పింది. అప్పుడు ఆ చెప్పరాని వాడి గురించి యజమానుడు లేఖరితో ప్రస్తావిస్తూ అతడు తమ పాలేరని, విశ్వసనీయుడని చెప్పాడు. ఈ సంభాషణ సమయంలో 2 శ్రోతలు చెప్పరాని వాడనగా తెలియక తల్లడిల్లుతున్నారు. యజమానుడి చిన్న కొడుకు కుమార్తె ఆ పదానికి అర్థం తెలియల. భోజన సమయంలో చెప్పరాని వాళ్ళ గురించి విప్పి చెప్పడం తప్పని దానికి తండ్రి వారించాడు. యజమానుడి మాటను బట్టి ఆ చెప్పరాని వాడు చెప్పతగువాడి అని లేఖరి తలంచిన తాను ఆయనతో వాదానికి పోటకుండా కృతజ్ఞుడితో వాదం చేస్తే కృతజ్ఞుడవుతానని భయం, సందేహం ఒకటికొకటి రెండై బాలిక రోద చేస్తూ అరుస్తూ ఉన్న అతడు ఊరకున్నాడు. భూత దయాది సుగుణాలకు ఆకరమైన అగ్రకులం వారు హీన వర్ణాదులను భోజన సమయంలో తలపెట్టనే కూడా పేరు పెట్టినా లేకున్నా మనోనేత్రాల ఎదుట కనిపించేది వ్యక్తి యొక్క ఆకారమే కదా. జాతి కంటే నీతే ప్రధానమైతే గుణవంతుడైన ఈ చెప్పరాని వాడు చెప్పదగిన వాడే కదా. ఇదే ఆ లేఖ సారం. చేవొత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఆ కాలంలో నా ఆంధ్ర వ్యాస రచనం విచిత్ర ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తూ ఉండే. భావకల్పనం ఆంగ్ల వాగ్విధానం ఆంధ్రంలో జరిగేది. కానీ ఇంగ్లీష్లో వ్రాసేటప్పుడు నాకు ఈ మాత్రం కష్టం కూడా ఉండేది కాదు. ఆంగ్ల సాహిత్యం ప్రథమం నుండి నా అభిమాన విద్యావిషయం. మొదట కొంత భీతి పుట్టిన నా గురువర్యులైన స్కాట్ దొరగారు నా వ్యాసాలు దిద్దటం చేత నాకు అచిరకాలంలోనే బెదరు తీరి
ఆంగ్లంలో బాహాటంగా కలం సాగింది. పూర్వ ఉదాహృతాలైన ఆంగ్ల వ్యాసాలు కాక నేను మొదటి సంపుటంలో మతం అంటే ఏమిటి, విశ్వాసహీనత, పవిత్ర ప్రేమ, బహుత్వంలో ఏకత్వం, భక్తి మాధుర్యం అనే శీర్షికలు గల వ్యాసాలు రాశా. వీటిలో భావ సంయత రచనా సౌష్ఠవంలో వీసమంతైన నా ఆంధ్ర వ్యాసంలో కనపడ. అంతకంతకు నా కళానికి సంపూర్ణ స్వేచ్ఛ అనువర్తనం వాంఛనీయమై. స్కాట్ ధర సజ్జనులో సజ్జనుడు, కానీ ఆయనకు విరోధాలైన విషయాల గురించి నా ఇంగ్లీషు రచనలు ఆయన సవరిస్తాడా? నైల్స్ అనే ఒక క్రైస్తవుడు మా పత్రికకు ఒక ఆంగ్లేయ లేఖ రాశారు. అది పత్రికలో ప్రకటింపవద్దా? ప్రకటిస్తే క్రైస్తవాభిప్రాయం సమర్థించే ఆ జాబుకి తగు ప్రత్యుత్తరం ఇవ్వద్దా? అప్పుడు నేను ఆ లేఖను ప్రచురించి దానికి సమాధానంగా ఒక పెద్ద ఆంగ్ల వ్యాసం రాసి అది నేనే దిద్దుకొని ఆ సంచికలో ప్రకటించి, సంకుచిత ఆదర్శయుతమైన క్రైస్తవం ఎన్నటికీ ఏకేశ్వరారాధన ప్రబోధకమైన బ్రహ్మధర్మం కానేరదని, క్రైస్తవ మతం సిద్ధాంతంలో విగ్రహారాధనని నిరసిస్తున్న ఆచరణలో ఆదరిస్తోందని, నిరాకారుడైన పరమాత్మని ధ్యానించటానికి హిందువుకి పాంచభౌతిక విగ్రహం కావాల్సినట్టే క్రైస్తవుడికి క్రీస్తు జీవితం ఉపాధిగా ఉపయోగపడుతోంది కనుక రెండు మతాల వారు విగ్రహారాధకులని, బ్రహ్మ మతస్థులకు ఇలాంటి బాహ్య సాధనాలు లేవని, పరమాత్మని మనస్సులో ప్రత్యక్షంగా ధ్యానించడానికి వాళ్ళకి వీలు ఉందని నేను సమాధానం చెప్పా. నా వాదన, నా వాక్కులు, నా వైఖరి ప్రార్థన సమాజికులకు హృదయ రంజకంగా ఉంది. 37 చెన్నపురి స్నేహితుడు. నేను కొన్ని నెలలు పూర్తిగా చదువు విరమించిన నా కళ్ళేమి నెమ్మది పడల. మళ్ళా నేను చెన్నపురి వెళ్ళి కళ్ళు పరీక్షించేసుకొని అనుమానరహితం చేసుకుని రావటం కర్తవ్యమని రంగనాయకులు గారు చెప్పారు. తమ తమ్ములను రాజధాని వైద్య కళాశాలలో అధ్యాపకులైన నారాయణ స్వామి నాయుడు గారి నన్ను పరిచయం చేసి రాశారు. నేను కళాశాలకు శీతాకాలపు సెలవులు ఇవ్వకముందే గుంటకల్లు ద్వారా రైల్లో మెడ్రాస్ చేరా. వెంకటరత్నం గారి ఏర్పాటు చొప్పున నేను బ్రహ్మ మందిరంలో ఉన్నా. మళ్ళా నేత్ర వైద్యాలయంలో నా కళ్ళు పరీక్షింపబడ్డాయి. ఈ మారు అక్కడ వైద్యాధికారి అయిన కింగ్ అనే దొర నా కళ్ళు పరీక్షించి అందేం దోషం లేదని చెప్పారు. ముత్తెపు సరాల వంటి చొక్కలు కళ్ళ నరాల మీద ఉండినా వాటి వల్ల దృష్టికేమీ విఘాతం కలగదని, కళ్ళ మంటలు శరీర దౌర్బల్యం వల్ల జనించినవటం చేత బలానికి మందు పుచ్చుకోవాలని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయాన్ని వెంకటరత్నం గారి మిత్రులైన నంజుండరావు స్థిరపడ్డారు. కనుక నేను కళ్ళ గురించి భీతి పొందకుండా కొత్త నేస్తులైన వెంకటరత్నం నాయుడు, నారాయణ స్వామి నాయుడు గారుల సావాసంలో కొన్ని రోజులున్నా. నారాయణ స్వామి నాయుడు గారు తన అన్నలాగానే క్రైస్తవ మత విశ్వాసులే కాక క్రైస్తవ ధర్మ స్వీకారం కూడా చేసి ఆయన బ్లాక్ టౌన్లో కాపురం ఉన్నారు. సోదరునిలాగానే వీరు కూడా సహజ సౌజన్య స్వభావం, దయాద్ర హృదయం. అన్నదమ్ములకు గల భేదాలు నేను కనిపెట్టా. అన్న గంభీరుడు, తమ్ముడు సరళుడు. ఈ భేదం మత అనుష్ఠానంలో కూడా ప్రస్ఫుటంగా కనపడుతోంది. కుటుంబ సాంఘిక పరిస్థితుల వ్యత్యయం చేత రంగనాయకులుగా మతాంతరుడు కాకుండా ఉండి నిజమత విశ్వాసాన్ని దాపరకం లేక స్నేహితులకు చెప్పి హిందూ సంస్కరణ పరాయణులయను పరిపూర్ణ సానుభూతి చూపే విశాల హృదయం. నారాయణ స్వామి తన విశ్వాసాల చొప్పున నడుచుకోవటానికి ఏమాత్రం వెనుదీయకుండా ఉండే ధైర్యుడు.
సంస్కరణ అభిరతుడైన దీయనకు అభిమానం ఉండిన తాను నమ్మిన సత్య క్రైస్తవ దీక్ష అందరూ ఎందుకు తీసుకోరని ఆయనకు ఒక ప్రశ్న. క్రైస్తవ మతావలంబనమే మానవులకు మోక్షప్రదాయకమని ఆయన మనసారా నమ్మారు. రంగనాయకులు గారు నారాయణ స్వామి నాయుడు నిరంతర మందహాసం చేత ఒప్పే ప్రశాంత చేతస్కుడు. నారాయణ స్వామి నాయుడు కాపట్యం లేని కోప స్వభావం. బాలకుడిలా సహృదయై బాలకుడిలా తాత్కాలిక ఆగ్రహాది భావోద్రేకాలకు వశవర్తయ ఉంటాడు. మనసు కలిసిన మిత్రునికి వలసిన సాయం చేయటానికి ఈయన వెనుదీసేవాడు. అన్న తమ్ముడికి తీసిపోని నైసర్గిక సౌజన్యంతో ఉండి పరిస్థితుల వైపరీత్యానికి చెక్కు చెదరని శీల సమత్వంతో ఉంట శాంతము. సుగుణోపేతులైన ఈ సోదరుల అరమరలు సవరించి ఇద్దరికీ సామరస్యం చెయ్యాలి నేనాడు ప్రయత్నించాను. చెన్నపురిలో ఈ మారు నాకు లభించిన మిత్రుడు ఇంకొకరు వెంకటరత్నం నాయుడు గారు. ఆయన అప్పుడే ఎంఏ పరీక్ష ఇచ్చి పచ్చయ్యప్ప కళాశాలలో ఉపాధ్యాయుడుగా ఉన్నారు. రఘుపతి అన్నమాట. సునిశిత బుద్ధి వికాసం, ఆంగ్ల సారస్వత పాండిత్య గరిమ, అనర్గళ వచో వైభవం చెన్నపురి మీద ఈయనకు మంచి కీర్తి ప్రతిష్ట. నీతి మత విషయంలో అసమాన ప్రజ్ఞ, పట్టుదల వీరికున్న. ఇలాంటి కీర్తి ప్రతిభలతో ఉప్పేటువంటి వారి 25 సంవత్సరాల లేప్రాయంలో పత్ని వియోగం కలిగి ఒక కుమార్తె మాత్రం ఉంది. ఎందరూ ఎంతగా బోధించిన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. బంగారానికి వెలిగారంలాగా ఈ మహాశయుడి సచ్చారిత్రానికి, మతాభినివేశానికి ఆయన వైరాగ్య బుద్ధి, బ్రహ్మచర్య నిష్ఠ మరింత వన్నె తెచ్చారు. నేను ఈ సమయంలో ఇలాంటి సచ్చేరుడు బ్రహ్మధర్మ విశ్వాసుడి సహవాసంతో మిక్కిలి కోరుకుంటున్నా. వీరేశలింగం పంతులు లౌకిక విద్యలలో లాగా పారమార్థిక విషయాల్లో కూడా నా గురుత్తములే. అయినా వారి ప్రజ్ఞా నైపుణ్యాలు సంఘ సంస్కరణ రంగంలోనే ముఖ్యంగా ప్రదర్శితమయ్యాయి. ఆయన ప్రియమైన మతం బ్రహ్మధర్మమే. బ్రహ్మ సమాజ ఆదర్శాలు వారికి కొట్టినవి. కానీ ఇంగ్లీషు విద్యే పరమావధి అయిన ఆ కాలపు విద్యాధికులకు ఆ విద్యలో ఉన్నత స్థానం అలంకరించిన నాయుడు వంటి వారు చేసే ధర్మ ప్రసంగాలే మత విషయంలో పరమ ప్రమాణం. నేను చదవాల్సిన గ్రంథాలు, జరపాల్సిన విధానాలు గురించి అనేక విషయాలు వాళ్ళ వల్ల తెలుసుకున్నాను. నాకంటే నాయుడు గారు 6-7 సంవత్సరాలు మాత్రమే పెద్ద. నా మనస్సుకు తోచిన అనేక సందేశాలు ఆయన సోదర భావంతో తీర్చేవారు. అంతేకాదు బ్రహ్మధర్మంలో ఆయువు పట్టైన ప్రేమ గుణం వారిలో మూర్తీభవించి ఉండేది. భయోవ్యత్యాసం ఎక్కువగా కలిగి ఆగ్రహ మితభాషిత్వంతో ఒప్పే వీరేశలింగం పంతులు గారిని ఎన్నడూ కానీ మేము వెరుగని ప్రశ్న సమవయస్కులైన నాయుడుగా సౌమ్య భావంలో సదుత్తరాలిస్తూ ఉండేవారు. యువజన హృదయాకర్షణ చేసే సమర్థత, వాళ్లకు సన్మార్గానికి పొరికొల్పే సౌజన్యం వారిలో కనుక నేను కళ్ళను గురించి చెన్నపురికి వెళ్ళిన ప్రయాణం వ్యర్థం కాక అంతఃచక్షు వికసనానికి, ఆత్మ చక్షు వికసనానికి ఇది సందర్భమయ్యిందని చాలా సంతోషం. చెన్నపురిలో నే ఉండేటువంటి రోజుల్లోనే అక్కడ బ్రహ్మ సమాజ వర్ధంతి జరిగింది. ఆ సందర్భంలో నాయుడు గారు ఒక ఉపన్యాసం చేశారు. ఆ ఉత్సవ అనంతరం 1892 జనవరి 4 సోమవారం చెన్నపురి నుండి నేను ఇంటికి బయలుదేరా రాజమండ్రి.
37 సంరంభం అనే విషయం రేపు తెలుసు.